బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ పై సీఎం చంద్రబాబు స్పందించారు. లిక్కర్ స్కామ్ లో విచారణ వేగవంతంగా పారదర్శకంగా జరుగుతోందంటూ ఆయన స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉంటుందని అన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే వదిలేది లేదంటూ తేల్చి చెప్పారు. దీనిపై మంత్రులు ఎలాంటి కామెంట్స్ చేయొద్దంటూ సీఎం ఆదేశించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 7 నిందితులకు ఇవాళ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో నిందితులకు నేటితో రిమాండ్ ముగిసింది. దీంతో ఈ రోజు ఉదయం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైలా దిలీప్, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. వీరికి ఏసీబీ కోర్టు జూన్ 3వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఇక కేసులో దర్యాప్తు పురోగతి తెలియజేయటం లేదని నిందితుల న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇక దీనిపై స్పందించిన కోర్టు ఇప్పటి వరకు కేసు దర్యాప్తులో పురోగతిని కోర్టుకు తెలియజేయాలని సిట్కు ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్ పొడిగింపుతో పాటు దర్యాప్తు పురోగతిని లిఖితపూర్వకంగా ఇవ్వాలంటూ దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని నిందితులు కోరగా అరగంట పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తీసుకుంటుంది. అనేక మంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. దాదాపు 3,200 కోట్ల మేర ఈ కుంభకోణంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని అంచనా ఆరోపణలున్నాయి. మద్యం వ్యాపారంలో అవకతవకలు, కిక్ బ్యాక్లు, మనీ లాండరింగ్ ఆరోపణలు ఈ కేసులో దాగి ఉన్నట్టు తెలుస్తోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ విధానం ద్వారా 3,200 కోట్ల వరకు కిక్ బ్యాక్లు సేకరించినట్టు సిట్ తన నివేదికలో పేర్కొంది. ఈ కేసులో కీలక నిందితుడిగా గుర్తించిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గతంలో మాజీ సీఎం జగన్ ఐటీ సలహాదారుగా పనిచేశారు. రాజ్ కసిరెడ్డి బృందం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి భారీ చెల్లింపులు స్వీకరించి షెల్ కంపెనీల ద్వారా ఈ నిధులను రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడిగా మార్చినట్టు సిట్ గుర్తించింది. ఇక మే 17వ తేదీన విజయవాడలోని ఏసీబీ కోర్టులో మాజీ బ్యూరోక్రాట్లు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ హాజరుపరిచింది. వీరితో పాటు ఈ కేసులో ఇప్పటి వరకు 7 అరెస్టు చేశారు. వారిలో రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్, గోవిందప్ప, బాలాజీ ఉన్నారు. సిట్ వీళ్లను వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవాలని కోర్టును కోరింది. మే 16వ తేదీన సుప్రీంకోర్టు ఈ కేసులో 2 నిందితులకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఇది రాజకీయ దురుద్దేశంతో కూడిన ఆరోపణలు ముందస్తు బెయిల్కు ఆధారం కావంటూ స్పష్టం చేసింది. మే 8వ తేదీన ఈడీ ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తును ప్రారంభించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసింది. ఈడీ సిట్ నుంచి ఎఫ్ఐఆర్, ఛార్జిషీట్, బ్యాంక్ ఖాతాల వివరాలను కోరింది. ఈ కేసులో 33 మందిని నిందితులుగా పేర్కొన్న ఈడీ లిక్కర్ స్కామ్ నిధులను బెంగళూరు రియల్ ఎస్టేట్ సెక్టార్లో పెట్టుబడిగా మార్చినట్టు గుర్తించింది. ఈ ఆస్తుల విలువ ప్రస్తుతం 3,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేసింది. ఇక ఈ కేసులో రాజ్ కసిరెడ్డి కింగ్ పిన్ గా ఉన్నారు. అతడితో పాటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప, బాలాజీ కీలక పాత్ర పోషించినట్టు సిట్ ఆరోపించింది. వీరు కిక్ బ్యాక్లను షెల్ కంపెనీల ద్వారా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిగా మార్చినట్టు ఆధారాలు సేకరించింది. అలాగే వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి పేర్లు కూడా ఈ కేసులో ప్రస్తావనకు వచ్చాయి. తాజాగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, అతడి తండ్రి భాస్కర్ రెడ్డి పేర్లు కూడా ఈ కేసులో వెలుగులోకి వచ్చాయి. ఇక ప్రస్తుతం రోహిత్ రెడ్డి, సవిరెడ్డి, శ్రీలత, నితిన్ కృష్ణ, రూపక్ జాద్వి వంటి వ్యక్తులకు కూడా షెల్ కంపెనీలతో సంబంధం ఉన్నట్టు దర్యాప్తు చేస్తోంది. మొత్తానికి ఏపీ లిక్కర్ స్కామ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ప్రధాన నిందితులంతా అరెస్టు కావడంతో విచారణ ముగింపు దశకు వచ్చిందని భావించారు. అయితే విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తుండటం, కొత్త వ్యక్తులు తెరపైకి రావడంతో దర్యాప్తు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.
ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ రైటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏపీ లిక్కర్ స్కామ్ ఇంకా మనీ లాండరింగ్ కేసు ఇదంతా అంటే ఒక సంచలనంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిపండి. ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో లిక్కర్ అనేది ప్రభుత్వమే అమ్మడం జరిగింది ప్రభుత్వ దుకాణాల ద్వారా. ఇందులో ఎక్కడ కూడా మధ్యవర్తులు ఎవరు లేరు. ఇది నేరుగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ సిబ్బంది దుకాణాల్లో కూర్చొని ఈ లిక్కర్ను అమ్మడం జరిగింది. అయితే ఇక్కడ జరిగిన తప్పిదం ఒకటి ఏంటంటే లిక్కర్ డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా కాకుండా నేరుగా మనీ ట్రాన్సాక్షన్ ద్వారా జరిగిందనేది ప్రధాన ఆరోపణ. ఇది ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, దీని మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణ జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున కుంభకోణం చోటు చేసుకుంటుంది. అన్ని కూడా విదేశాలకు మనీ తగ్గిపోయి అక్కడ మనీ నేరుగా దేశంలోకి చేరుతుంది. అన్ని కూడా దీని ఎంత పెద్ద కుట్ర జరుగుతుందని చెప్పేసి ఆరోపణ చేయడం జరిగింది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి కేసును నమోదు చేయడం జరిగింది. వెంటనే ఈ కేసును దర్యాప్తు ముమ్మరం చేయడంతో పాటుగా మొత్తానికి అసలు ఈ కేసులో అనుకున్నది ఎవరు, నడిపించింది ఎవరు, దీని వెనక ఎవరికి లబ్ధి చేకూరిందన్న అంశాలకు సంబంధించి ఒక సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ తన దర్యాప్తును కూడా ముమ్మరం చేస్తూనే ముందుగా ఎవరైతే ప్రభుత్వ సలహాదారులు ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి నోటీసులు జారీ చేసింది. జారీ చేసిన క్రమంలోనే 2 సార్లు నోటీసులు అందుకున్నప్పటికీ 3వ సారి నుంచి కూడా తప్పించుకుని తిరిగారు. అయితే ఆయనకి రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా కేసుకు సంబంధించిన మిథున్ రెడ్డిని హాజరుపరచడం జరిగింది. మిథున్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి చూసుకుంటే కనుక విజయసాయి రెడ్డి తనగా సాక్షిగా ఉంటానని చెప్పేసి చెప్పడంతో ఆయనను కూడా విచారణకు పిలుపుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రధానంగా చూసుకుంటే కనుక ఆనాడు వైఎస్ జగన్ కి దగ్గరగా ప్రభుత్వ ఐఏఎస్ అధికారులుగా ఉన్న కృష్ణమోహన్ కావచ్చు, అదేవిధంగా రవీంద్ర రెడ్డి కావచ్చు, వీళ్ళకి కూడా నోటీసులు అందజేయడం జరిగింది. వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసినప్పుడు కూడా సుప్రీంకోర్టు నిరాకరించడంతో వాళ్ళు ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో సిట్ విచారణకు హాజరయ్యారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ సిట్ కి సంబంధించి 3,000 కోట్ల పైచిలకు స్కామ్ జరిగిందని చెప్పేసి సిట్ ఆరోపణ చేయడం జరిగింది. ఈ ఆరోపణ మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు కానీ అసలు ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరిగాయి, ఎవరెవరి మధ్య జరిగాయి, అసలు దీనికి ఎవరు కారణమన్న దాని మీద సిట్ ప్రధానంగా దర్యాప్తు చేస్తుంది. అయితే ఆనాడు ప్రభుత్వంలో ఉన్న కసిరెడ్డి కావచ్చు, లేకపోతే మనకి సజ్జల కుమారుడు కావచ్చు, మరోవైపు చూసుకుంటే కనుక ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రభుత్వానికి ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరగా ఉన్నారు. వీళ్లే ఈ లిక్కర్ పాలసీ రూపొందించడంలో ప్రధానంగా పాత్ర పోషించారన్నది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. సో దీనికి సంబంధించి కూడా మొత్తం దర్యాప్తు ముమ్మరం చేస్తున్న కొద్దీ కూడా అనేక కొత్త విషయాలు బయటపడుతుంది. రీసెంట్ గా అవినాష్ రెడ్డికి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కూడా ఇందులో ప్రధాన పాత్ర ఉందనేది ఒక ఆరోపణ, మరొక లీక్ కూడా రావడం జరిగింది. దీని మీద కూడా ఇప్పుడు సిట్ విచారణ జరపాల్సి ఉంది. అంటే మొత్తానికి చూసుకుంటే కనుక పోయే కొద్దీ కూడా రవ్వే కొద్దీ ఒక్కొక్కరి పేరు బయటపడుతుంది. దీని ఎవరున్నారనేది ప్రధానంగా తెలియాల్సి ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడు వైసీపీ నేతలు ఆరోపిస్తున్న దాన్ని బట్టి చూసుకుంటే కనుక ఇది మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ కేసులో ఎక్కడా కూడా అసలు సాక్ష్యం అంటూ లేదు. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గానే ఈ దర్యాప్తు కొనసాగుతుంది. ప్రతి ఒక్కరి నోటి నుంచి జగన్మోహన్ రెడ్డి పేరు తెప్పించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఎవరైతే మిథున్ రెడ్డి వెళ్ళొచ్చిన తర్వాత క్రమం కావచ్చు, లేకపోతే ఆ తర్వాత కొంతమంది విచారణకు వెళ్ళిన వారు కావచ్చు, వాళ్ళంతా కూడా అదే తరహా వ్యాఖ్యలు చేయడం. అయితే మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక మరో ట్విస్ట్ ఒక వారం రోజుల కింద ఏంటంటే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి 3,000 కోట్లు దేశం దాటి మళ్ళీ దేశంలోకి ప్రవేశించాయి, ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి ఏదైతే ఆరోపణలు రావడంతోనే వెంటనే ఈడీ కూడా రంగంలోకి దిగి సిట్ దగ్గరకు వచ్చి సిట్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను స్వీకరించింది. తను కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఒకవేళ మనీ లాండరింగ్ జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా ఈడీ విచారణకు కూడా. థ్యాంక్ యూ శ్రీనివాస్.